హాయ్ అండి అందరికీ. ఇప్పుడైతే మనం ఏపీ క్యాపిటల్ అమరావతిలోని ఐకానిక్ హైకోర్ట్ దగ్గర అయితే ఉన్నాము. ఈ రోజు వీడియోలో యొక్క ఐకానిక్ హైకోర్టుకు సంబంధించిన ఫోర్ వర్క్స్ ఏదైతే ఉందో అది ఎంతవరకు వచ్చాయి ఏంటనేది కూడా క్లియర్గా అప్డేట్ ఇస్తాను. ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. అలాగే వీడియో చూసే ముందు ఒక లైక్ చేసి అయితే స్టార్ట్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల యూట్యూబ్ అనేది కొంతమందికి అయితే సైట్ చేయడం అయితే జరుగుతుంది. చూడొచ్చండి. ప్రస్తుతం ఈ యొక్క ఐకానిక్ హైకోర్టుకు సంబంధించిన 4 వర్క్స్ ఏ విధంగా జరుగుతున్నాయో, మొత్తం 16 అయితే కంప్లీట్ చేయాలండి. ప్రస్తుతం 15 అయితే కంప్లీట్ అయిపోయినాయన్నమాట. రిమైనింగ్ ఒక దాని కోసం ప్రస్తుతం ఇప్పుడు క్లియరెన్స్ వర్క్స్ అయితే స్టార్ట్ చేస్తున్నారు చూడొచ్చు. ఈ ప్లేస్‌లోనే 16వ ఫ్లోర్‌కి సంబంధించిన వర్క్స్ అయితే స్టార్ట్ అవ్వబోతున్నాయండి. ఈ మంత్ 15థ్‌లోగా ఈ యొక్క 16 ఫ్లోర్‌లు గనుక కంప్లీట్ అయిపోతే, తర్వాత మనకు ఈ యొక్క ఐకానిక్ హైకోర్ట్‌కి సంబంధించిన బిల్డింగ్ వర్క్స్ అయితే చూడొచ్చు. ఇవన్నీ కూడా మనకు ఫౌండేషన్‌కి సంబంధించిన వర్క్స్ అండి. మొత్తం 16 ఫ్లోర్స్ అయితే కంప్లీట్ చేసుకోవాలి. ప్రస్తుతం 15 కంప్లీట్ అయిపోయిందనమాట. రిమైనింగ్ ఒకదాని కోసం ఇక్కడైతే క్లియరెన్స్ వర్క్స్ అయితే స్టార్ట్ చేసుకున్నారు. అలాగే ఎక్కడైతే ఫ్లోర్‌లు కంప్లీట్ అయిపోయినాయో ప్రతి ఫ్లోర్ దగ్గర ఇప్పుడు మరి వర్క్ అనేది స్టార్ట్ అయ్యి ఉన్నాయండి. ఆ యొక్క రీఇన్ఫోర్స్‌మెంట్ వర్క్ చేసుకుంటూ ఇంక బిల్డింగ్ అయితే హైట్ పెంచుకోవాలి కదా! వాటి కోసం రీఇన్ఫోర్స్‌మెంట్ వర్క్స్ ప్రతి ఫ్లోర్ దగ్గర కూడా వర్క్స్ అనేది స్టార్ట్ అయ్యున్నాయి చూడొచ్చు. ఈ విధంగా పొడవుగా మనకు రీఇన్ఫోర్స్‌మెంట్ వర్క్స్ చేసుకొని మిడిల్‌లో మనకు షట్టర్స్ అన్నీ కూడా ఇన్‌స్టాల్ చేసుకొని మిడిల్‌లో కాంక్రీట్‌తో బిల్డింగ్ అనేది హైట్ అయితే పెంచుకోవడం జరుగుతుందండి. సో, ఎట్టకేలకు మనకు ఏదైతే ఈ యొక్క 4 వర్క్స్ కంప్లీట్ అవ్వాలో అదైతే 15 అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా ఒకటైతే ఉందండి. ఆ ఒకటి గనుక నెక్స్ట్ 15థ్ ఈ మంత్ 15థ్‌లోగా కంప్లీట్ అయిపోతే ఇంకా మనకు బిల్డింగ్‌కి సంబంధించిన వర్క్స్ అయితే చూడొచ్చు. ఇది దాదాపుగా 1048,00,00,000తో ఎన్‌సీసీ అనే కంపెనీ వాళ్ళైతే కడుతున్నారండి. ఈ యొక్క హైకోర్ట్ అనేది ఇండియాలోని ఎక్కడ లేని విధంగా మన అమరావతి క్యాపిటల్‌లో డిజైన్ చేసి అయితే కట్టడం జరుగుతుందండి. ఇది గనుక కంప్లీట్ అయితే ఒక గేమ్ చేంజర్ అని చెప్పుకోవచ్చనమాట. ఎందుకంటే డిజైన్‌లో ఎక్కడ లేని విధంగా ఈ యొక్క హైకోర్ట్ కాంప్లెక్స్ అనేది మన అమరావతి క్యాపిటల్ అయితే ఉంటుంది. చూడొచ్చు. అటు సైడ్ అంతా కూడా రీసెంట్‌గా ఇవన్నీ కూడా కంప్లీట్ చేసుకున్న ఫోర్స్ అండి. ప్రస్తుతం కంప్లీట్ అయిపోయిన ఫోర్స్ అన్నిటి కూడా రీఇన్ఫోర్స్‌మెంట్ వర్క్స్ ఏదైతే ఐరన్ రాడ్స్ ఉంటాయో వాటన్నిటి కూడా ఇన్‌స్టలేషన్‌కి సంబంధించిన వర్క్స్ అయితే జరుగుతున్నాయి. అవి కంప్లీట్ అయిపోయిన తర్వాత మనకు ఒక గోడలాగా ఈ యొక్క రీఇన్ఫోర్స్‌మెంట్ వర్క్స్ అయితే చేసుకుంటారండి. ఆ విధంగా చేసుకొని కంప్లీట్ అయిన తర్వాత 2 వైపులా కూడా షట్టర్స్ ఇన్‌స్టాల్ చేసుకొని మిడిల్‌లో కాంక్రీట్ పోసుకుంటూ బిల్డింగ్ హైట్ అయితే పెంచుకుంటారనమాట. ఇక్కడి వరకు మనకు రీసెంట్‌గా అయితే కంప్లీట్ చేసుకున్నారండి. 4 ఫ్లోర్‌లు ఒకేసారి స్టార్ట్ చేశారు కదా! 15,000 క్యూబిక్ మీటర్లతో కాంక్రీట్‌తో ఇక్కడి వరకైతే కంప్లీట్ అయిపోయింది. చూడొచ్చు ప్రస్తుతం అన్నీ కూడా కంప్లీట్ అయిపోయినాయి. ఇప్పుడు జస్ట్ ఒకటుంది కాబట్టి అక్కడైతే ఇప్పుడు క్లియరెన్స్ వర్క్ చేసుకుంటున్నారండి. రిమైనింగ్ వాటి దగ్గర అన్నిటికి కూడా ప్రతి దగ్గర కూడా రీఇన్ఫోర్స్‌మెంట్ వర్క్స్ అయితే స్టార్ట్ అయ్యున్నాయన్నమాట. ప్రతి ఫ్లోర్ దగ్గర కూడా. డే అండ్ నైట్ వర్క్ చేస్తున్నారండి. 3 షిఫ్ట్‌లుగా వర్క్ చేస్తున్నారనమాట. ఈ యొక్క ఐకానిక్ హైకోర్ట్ దగ్గరైతే. చూడండి ఎంతమందున్నారో జనాలు. ప్రతి ఫ్లోర్ దగ్గర ఏదో ఒక వర్క్ స్టార్ట్ అయ్యుందండి. మొ అంతా కూడా రీఇన్ఫోర్స్‌మెంట్ వర్క్స్ ఎక్కువగుంటుందనమాట. అది కంప్లీట్ అయిన తర్వాత షట్టర్స్‌కి సంబంధించి అవన్నీ కూడా ఇన్‌స్టాల్ చేసుకొని అలాగే కాంక్రీట్ పోసుకుంటూ బిల్డింగ్ హైట్ అయితే పెంచుకుంటారు. చూడొచ్చు. ప్రతి ఫ్లోర్ దగ్గర మనుషులు వర్క్ చేస్తూనే ఉన్నారు చూడొచ్చండి. ఈ యొక్క 4కి సంబంధించిన వర్క్స్ అయితే ప్రస్తుతం 15 అయితే కంప్లీట్ అయిపోయాయి కదండీ! ఈ యొక్క 15 స్టాండర్డ్స్‌కి వర్క్స్ అనేది చాలా ఫాస్ట్‌గానే చేసుకుంటూ వచ్చారనమాట. సో, ఒకేసారి 6 రోజులతో మొదట 4 అయితే కంప్లీట్ చేసుకున్నారు. తర్వాత ఇప్పుడు 4 దాదాపుగా ఒక 10 డేస్‌లో అయితే కంప్లీట్ చేసుకోవడం జరిగిందండి. సో, ఇవన్నీ కూడా మనకు ఇది ఇప్పుడు కంప్లీట్ చేసుకున్న కోర్స్ అనమాట 4 కోర్లు. ఇవన్నీ కూడా ఈ విధంగా రీఇన్ఫోర్స్‌మెంట్ వర్క్స్ ఒక గోడలాగా రీఇన్ఫోర్స్‌మెంట్ వర్క్స్ హైట్‌గా ఇన్‌స్టాల్ చేసుకుంటారండి. ఆ విధంగా ప్రతి ఫ్లోర్ దగ్గర కూడా వర్క్ చేసుకొని షట్టర్స్ అన్నీ కూడా ఇన్‌స్టాల్ చేసుకొని మిడిల్‌లో కాంక్రీట్‌తో అయితే వర్క్ చేసుకుంటూ బిల్డింగ్ అనేది హైట్ అయితే పెంచుకోవడం జరుగుతుంది. ఏ విధంగా అయిపోయిందో చూడండి మొత్తం. ఇదంతా కూడా మనకు ఫౌండేషన్‌కి సంబంధించిన వర్క్స్ అండి. యాక్చువల్‌గా ఈ యొక్క హైకోర్ట్ అనేది మనకు జీ+7 ఫ్లోర్ విధానంతో అయితే ఉంటుంది.
డిజైన్‌లో కూడా ఎక్కడ లేని విధంగా మన అమరావతి క్యాపిటల్‌లో అయితే ఈ యొక్క ఐకానిక్ బిల్డింగ్ అనేది ఉండబోతుందండి. అమరావతిలో కడుతున్న ఈ యొక్క అసెంబ్లీ గాని, హైకోర్ట్ గాని, అలాగే ఏపీఎన్‌ఆర్‌టీ టవర్ గాని, ఈ ఐకానిక్ టవర్స్ గాని, ఇవన్నీ కూడా అసలు ఎక్కడ లేని విధంగా మన అమరావతి క్యాపిటల్‌లో అయితే డిజైన్ చేసి అయితే కట్టడం జరుగుతుందండి. ఇవన్నీ గనుక కంప్లీట్ అయితే 2028 కల్లా అసల నెక్స్ట్ లెవెల్‌లో అయితే ఉంటుంది అమరావతి. ఆల్మోస్ట్ ఆల్ గవర్నమెంట్ బిల్డింగ్స్ అవన్నీ కూడా టవర్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనకు 12 ఫ్లోర్‌లు చాలా వరకు కంప్లీట్ అయిపోయి ఉన్నాయండి. ప్రస్తుతం వాటన్నిటి కూడా పవర్‌కి సంబంధించిన వర్క్సు, లోపల ఏదైతే ఫైర్ సేఫ్టీ వర్క్స్, లిఫ్ట్‌కి సంబంధించిన వర్క్సు ఇవైతే జరుగుతున్నాయి. అలాగే పెయింటింగ్ వర్క్స్ ఇవైతే జరుగుతున్నాయన్నమాట. చూడొచ్చండి. 15 ఫ్లోర్‌లు కంప్లీట్ అయిపోయిన తర్వాత ఈ యొక్క ఐకానిక్ హైకోర్ట్ ప్రస్తుతం ఎలా ఉందో, ఈ ప్లేస్‌లో 16వదైతే కట్టుకోబోతున్నారనమాట. చూడొచ్చండి. మొత్తం కూడా 15 ఫ్లోర్స్‌కి అయితే కంప్లీట్ అయిపోయిందనమాట. 15 ఫ్లోర్ వర్క్స్ అయితే చూడొచ్చు. సో, 16వ దానికి ప్రస్తుతం ఇప్పుడు మట్టి తవ క్లియరెన్స్ పనులైతే స్టార్ట్ అయ్యాయనను చూడొచ్చండి. ప్రస్తుతం ఈ యొక్క 15 ఫ్లోర్స్‌కి సంబంధించిన వర్క్స్ అయితే కంప్లీట్ అయిపోయినాయి. ఇదివరకు మనకు 11 అయితే కంప్లీట్ అయ్యి ఉన్నాయండి. ఎట్ ఎ టైమ్ 4కి వర్క్స్ అయితే స్టార్ట్ చేశారు కదా! 4 వర్క్స్ సంబంధించి. ప్రస్తుతం ఆ 4 కూడా కంప్లీట్ అయిపోయిందనమాట. చూడండి మొత్తం 15 అయితే కంప్లీట్ అయిపోయినాయండి. ఇప్పుడు 16వ దానికైతే రెడీ చేసుకుంటున్నారు. చూడండి ఇదంతా కూడా మనకు రీసెంట్గా చేసిన 4 వర్క్స్ అనమాట. ఈ షేప్ అంతా కూడా